నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ చేరిపోవడం వలన వచ్చే అనర్థాలెన్నో. అయితే శక్తివంతమైన మొక్కలు ఇంటి ప్రాంగణంలో నాటడం వలన వాటన్నింటినీ బయటకు పారద్రోలవచ్చు. ఎందుకంటే మొక్కలు శక్తి కేంద్రాలు. ఇవి అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటాయి. వివిధ రకాల దోషాలను తొలగించి మనల్ని అన్ని రకాల ఇబ్బందుల నుండి బయటపడవేస్తాయి. మీరు చూస్తున్నది దేవతా వృక్షమే కాదు, దేవతలు నివాసం ఉండే స్వర్గలోకం నుండి భూలోకానికి తీసుకురాబడింది. నారింజ రంగు కాడతో తెలుపు రంగులో రాత్రిపూట వికసిస్తుంది. అందుకే ఈ మొక్కను రాత్కి రాణి అనే పేరుతో పిలుస్తారు. రాత్రి పూసిన పూలు ఉదయాన్నే రాలిపోయి మనం సేకరించుకొని పూజకు వినియోగించడానికి సిద్ధంగా ఉంటాయి. దివి నుండి వచ్చిన ఈ మొక్క పువ్వులతో భూమిని పూజిస్తుంది. ఆ తర్వాత దైవ పూజలో వినియోగించడానికి అవకాశం ఇస్తుంది. భూమి పూజ, దైవ పూజ ఈ రెండూ కూడా ఈ చెట్టు నాటిన వారు చేసినట్టు అవుతుంది. కావున ఈ చెట్టు వలన మనకు రెండింతల ఫలితం వస్తుంది. ఆంగ్లంలో నైట్ బ్లూమింగ్ జాస్మిన్గా, హిందీలో హరిసింగార్గా పిలిచే ఈ చెట్టును మనం పారిజాతం అనే పేరుతో పిలుస్తాము. శ్రీకృష్ణ భగవానుడిచే భూలోకానికి తీసుకురాబడింది అని, క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవితో పాటుగా ఉద్భవించింది అని, కుంతిదేవి శివపూజకు అర్జునుడిచే తీసుకురాబడింది అని, ఇలా భిన్న కథనాలు వినిపిస్తున్న ఇది మాత్రం అద్భుత శక్తులు కలిగిన పవిత్రమైన చెట్టు. ఇంటి ప్రాంగణంలో నాటుకుంటే కల్పతరువై అన్ని కోరికలు సిద్ధింపజేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా ఈ మొక్క భాగాలు విశేషంగా ఉపయోగిస్తారు. కావున నాస్తికులు కూడా ఈ చెట్టును నాటుకుని ఆరోగ్య సౌభాగ్యాన్ని పొందవచ్చు. సువాసన గల ఈ పువ్వులు గాలిని శుద్ధి చేసి పరిసరాలను పరిమళ భరితంగా మారుస్తాయి. ఇలా ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఈ చెట్టును పశ్చిమ వాయువ్యం లేదా ఉత్తర దిశలో నాటుకోవచ్చు. ఆన్లైన్లో 250 నుండి 300 వరకు లభించే ఈ మొక్క నర్సరీలలో కేవలం 50 నుండి 60 రూపాయలకే కొనుక్కోవచ్చు. ఇంటి ప్రాంగణంలో నాటుకోవచ్చు. ఆరోగ్య ఆధ్యాత్మిక ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆన్లైన్లో తెప్పించే మొక్క విరిగిపోయి వస్తుంది. ఎందుకంటే ఈ మొక్క చాలా పెలుసుగా ఉంటుంది. అందుకే మీ సమీప నర్సరీలలో ఈ మొక్క కొనడానికే ప్రయత్నించండి.